హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక సిస్టర్ ఎప్పటినుంచో రిక్వెస్ట్ చేస్తుందండి, అక్క మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక్క వ్లాగ్ తీయండి అక్క అని. కానీ మార్నింగ్ నేను 6కి లేస్తానండి. దగ్గర దగ్గర 9:30 వరకు అయితే మెలకుగానే ఉంటాను. అంతసేపు నేను వీడియో ఎడిటింగ్ అవన్నీ చేయాలంటే మొత్తం షూట్ చేయాలంటే కొంచెం ఇబ్బందే కదా. ఎంతైనా మనకి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది కాబట్టి అందులో కూడా వీడియోస్ ఉంటాయి. ఈ మెమొరీ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో ఎలాగైనా ఒక్క రోజైనా చేయాలని చెప్పేసి ఈ రోజు అయితే డిసైడ్ అయ్యానండి. అయితే మార్నింగ్ 6కి అయితే లేచాను. లేవగానే ఫస్ట్ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టేస్తానండి. వేడి నీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ నేను టీ పెడతాననమాట. నా కోసం కాదు, మా వారి కోసము. టీ పెట్టిన తర్వాత ఇక్కడ మీగడ ఉంది కదా, ఆ మీగడని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ పాలు ఒక గ్లాసుడు పాలకి ఇంకో గ్లాసుడు వాటర్ వేస్తాను. మిగిలిన పాలేమో ఇలా వేడి చేసి పెడతాను, పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే టీ అయితే మాత్రం ఒక గ్లాసుడు వాటర్, ఒక గ్లాసుడు పాలు, 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేస్తాను, 2 టేబుల్ స్పూన్ ఏమో టీ పౌడర్ వేస్తానమాట. ఆ 3 అలాగా రన్ అవుతుండగానే స్టవ్ మీద, మాది 4 పొయ్యిలు కదా, తొందరగా అయిపోతుంది. అయితే కర్రీ వచ్చేసి ములక్కాడ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ములక్కాడ 2 ఉల్లిపాయలు వేస్ట్ చేస్తే మనకి మధ్యాహ్నానికల్లా సరిపోతుంది. పిల్లలు కూడా ఎక్కువ ఏం తినరు కానీ గొజ్జు వేసుకుని తింటారనమాట. ఇంకా వాళ్ళ బాక్సులోకి అయితే కొంచెం గొజ్జు వేసి పెడతాను, అందుకనే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కోసుకుంటాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, వెంటనే కట్ చేసుకుంటానండి. మళ్ళీ సపరేట్గా ఏం కట్ చేసుకోను. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కడిగేసుకుని శుభ్రం పక్కన పెట్టుకుంటాను. అంతలోపు వేడి నీళ్ళు అయిపోతాయి. వేడి నీళ్ళు కంపల్సరీ, మేము ఎంత సమ్మర్ అయినా సరే వేడి నీళ్ళు తాగుతామండి, కాచి చల్లార్చిన నీళ్ళు. పాలు అయిపోయింది, టీ అయిపోయింది, ఆయన లేవలేదు. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేసి ఇస్తానన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా 6 o'clock లేస్తాను మార్నింగ్, ఎప్పుడు అంతే. అయితే కుక్కర్ పెట్టేశాను, అంటే ఒక విజిల్ వేపించేస్తే మనకి ములక్కాయలు అనేవి చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట మామూలుగా కన్నా. సో ఇవైతే ముక్కల కింద కట్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు అనేవి కట్ చేసేది కొంచెం కొద్దిగా క్లీన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత కొంచెం ఫాస్ట్గా పెట్టేశానండి, ఎందుకంటే ఇక్కడ చాలాసేపు అయింది వంట, దగ్గర దగ్గర అరగంట అయింది. అటు సైడ్ నేను అన్నం పెట్టాను, మీతో చెప్పడం మర్చిపోయాను. ఒక సైడ్ వేడి నీళ్ళు, ఇంకో సైడ్ ఏమో రైసు, ఇంకొక సైడ్ ఏమో మనకి పాలు పెట్టేశాను కదా, ఇంకో సైడు మనకి టీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఉప్మా చేస్తానండి. కర్రీ అయిపోయిన తర్వాత ఉప్మా చేస్తాను. అందులోపు కర్రీ కూడా నేనైతే రెడీ చేసి పెడతాను. ఉప్పు వేసేసాను, ఉల్లిపాయలో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఒక గిన్నె కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఉప్మా కోసం. ఇంత ఫాస్ట్గా పెట్టేసానని నవ్వకండి, లేకపోతే మనకి పనులు అవ్వవు. సో యాంగిల్ అయితే మార్చాను. ఇప్పుడు నేను నల్ల మినపప్పు అనేది నేను డీమార్ట్ నుంచి తెప్పించాను అనమాట. మనకి ఎప్పుడైనా ఉప్మాలోకి బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసేసాను, ఆయిల్ వేసి పోపు దినుసులని వేసేసి, అంటే ఈ బియ్యం రవ్వ ఉప్మా చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా అని. ఒక గ్లాస్ ఉంది, ఒక గ్లాసుకి నేనైతే 2.5 గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట. అప్పుడు బాగా ఉడికి బాగుంటుంది టేస్ట్ అనేది. అన్ని రకాల పప్పులు వేసేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఈరోజు మండే కదా, అంటే నిన్నటి వ్లాగు. నిన్న మండే కాబట్టి నేనైతే ఏమీ కూరగాయలు అయితే లేవండి, తెచ్చుకోవాలి నైట్ వెళ్ళి. అసలు ఎలా తెచ్చుకుంటాను అనేది కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది చూడండి, అక్కడ అన్నం కూడా ఉడికిపోతుంది. టైం వచ్చేసి 6కి స్టార్ట్ అయిందండి నా వర్క్ అయితేని, ఎప్పుడు 6కే స్టార్ట్ అవుతుంది. సో బాగా ఫ్రై చేసేసిన తర్వాత నేనైతే ఎండుమిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేయను, ఎండుమిరపకాయలు వేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసి, నాకైతే కరివేపాకు అయితే లేదండి, కరివేపాకు వేయట్లేదు. బాగా గోల్డ్ కలర్ మంచి స్మెల్ వచ్చిన తర్వాత నేను 2.5 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. అంటే గ్లాసు ఉంటుంది అనమాట, గ్లాసుకి 2 గ్లాసులు వేస్తే సరిపోతుంది. కానీ బియ్యం రవ్వ కదా, ఇంకా కొంచెం ఉడికితే మంచిది, పిల్లలు కడుపు నొప్పి అవి రావన్నమాట. అందుకు 2.5 గ్లాసులు వేసాను. ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసేస్తే సరిపోతుంది. ఛార్జింగ్లో పెట్టానండి లైట్, ఇప్పుడు వచ్చింది చూసారా కొంచెం లైటింగ్ అనేది. సో తర్వాత వచ్చేసి శుభ్రంగా కడుక్కున్న ఈ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను, ములక్కాళ్ళు. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం ఉప్పు వేసేసుకుని ఒక విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. ఉప్మా కూడా కొంచెం ఉప్పు వేసేసాను, ఇంకా రైస్ ఉడకాలి, రైస్ ఉడికితే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఇక్కడ కూడా ఉప్పు వేసేసాను, ఇక్కడ ఉప్పు చెక్ చేస్తే సరిపోయింది, మరి ఎక్కువ ఏం లేదు.
ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం వేసేసుకోవాలండి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసేసి కారం వేయటం మర్చిపోయాను, లాస్ట్‌లో వేసాను మళ్ళీ. ఏం పర్లేదు, బావుంటది టేస్ట్. తిన్నాను కదా, బావుంది. తర్వాత విజిల్ ఏపించేస్తే ఒక్క విజిల్ చాలు, ఎక్కువొద్దు. మెత్తగా అయిపోతదనమాట. మా ఇద్దరికి వస్తది, పిల్లలకు కూడా వస్తదండి. ఇంకా నైట్‌కి ఉండదు. నైట్‌కి మాత్రం ఉండదు. సో, అక్కడ విజిల్ ఏపిస్తే అయిపోతే అన్నం కూడా అయిపోతుందండి. సో, అన్నం కూడా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వార్చేసుకున్నాం అనుకోండి. అన్నం ఎలా వారుస్తానంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మొత్తం కూడా వాటర్ అంతా తీసేసుకొని ఇలా పెట్టేస్తాననమాట. అంతే, దాని పని అది చేసుకుంటది. ఇక్కడ బాగా మరిగిపోతుంది. అన్ని పోపు దినుసులు వేశాననమాట. పల్లీలు కూడా వేశాను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఇప్పుడు ఇదంతా వేసేస్తున్నాను. ముందే అన్నీ చెక్ చేసుకున్నాను నీట్‌గా ఉందో లేదో. బియ్యం రవ్వ అనమాట. చాలా హెల్తీ అండి. ఇంకా తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే 7 అయింది. ఓకేనా? టైం చూసారా ఎంత అయిందో? 7 అయింది. ఇంకా బయట కూడా కొంచెం మబ్బుగానే ఉంది మరి. 7 అయింది కదా! పాల ప్యాకెట్ కోసం అయితే నేను ఇలాగ డబ్బా పెడతానండి. పాల ప్యాకెట్ అయితే ఈరోజు ఉందని చెప్పి వద్దని చెప్పాననమాట. మండే ఉందని చెప్పేసి వద్దని చెప్పాను. అందుకనే ఇంకా మేము క్యాన్సిల్ చేయించుకున్నాము. అంటే ఆన్‌లైన్ అనమాట. ఆన్‌లైన్ నుంచి వస్తుంది. ఇంకా పిల్లలు పడుకున్నారు. 7:30కి లేపుతాను. ఇది కొంచెం చీకటిగానే ఉంటదిలెండి. లైట్లు లేవు కదా, అందుకని. లైటేసి చూపిస్తాను పిల్లలు ఎలా పడుకున్నారు ఏంటనేది. ఈయన పెద్దోడు, చిన్నోడు ఎక్కడో పడుకుంటాడండి. చిన్నోడు మిస్ అయిపోయాడు. బయటకొచ్చేసినట్టున్నాడు నాకు తెలిసి. ఇప్పుడు నా వంట రూమ్‌లోకి వస్తాడు గానీ, నా దగ్గర రాకుండా బయటికెళ్ళిపోయాడన్నమాట. టాయిలెట్ వచ్చినట్టుంది, బయటికెళ్ళిపోయాడు. ఇంగ ఇక్కడున్నానమ్మా అని చెప్తున్నాడు. ఎందుకు నాకంటే ముందే లేసిపోయి కూర్చున్నాడు మరి. సో, ఇక్కడ కూడా వంట అయిపోతుందండి. ఇంకా కొంచెం పలుకుందనమాట. సో, ఇది కూడా అయిపోతే మనకి ఇంకా వంట పని అయిపోయినట్టే. ఇంకా ఫైనల్‌గా అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసామనుకోండి, ఇంకా మనకు ఉప్మా అనేది రెడీ అయిపోతది. బియ్యం రవ్వ ఉప్మా అండి. చాలా హెల్తీయే. అయిపోయింది ఇంకా ప్యాకెటే. ఇంకో 2, 3 తెప్పించుకుంటాను. కొంచెం కొత్తిమీర ఏసేసి కలిపేసాననమాట. ఇలా ఇంకా మగ్గాలి. ఎంత మగ్గితే అంత మంచిది. ఇంకా అంతలోపు వాడికి టీవీ పెట్టమన్నాడు. టీవీ పెట్టాననమాట. టీవీ పెట్టకపోతే అసలు ఆ మాట వినడు. తొందరగా లేచాడు కదా, బాగా సతాయిస్తాడు. ఎత్తుకోమని, అటు ఇటు తిప్పమని. ఇంకా చిన్నోడే కదా, 5 ఇయర్సేనండి. బాబుకి 2½ ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను టైలరింగు. సో, ఇంకా లోపలికెళ్ళిపోతే ఇంకా నా పని అయిపోయిందంతా కూడాను. అన్నము దమ్ పెట్టేయాలి అంతే. అన్నం దమ్ పెట్టేస్తే సరిపోతది. ఇంకా నాకు అయిపోయిందండి ఉప్మా కూడాని. సో, మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి కర్రీ ఎలా ఉందో చెక్ చేయాలి. ఇంకా ఆవిరుందనమాట. ఇంకా ఆవిరుంది. ఆవిరి బలవంతంగా తీస్తే మళ్ళీ ఉడకదు. సో, తర్వాత వచ్చేసి రైస్ కూడా దమ్ పెట్టేస్తే ఓ పని అయిపోతది. రైస్‌ని కూడా దమ్ పెట్టేస్తాను ఇక్కడ. సో, ఇది కూడా అయిపోయిందండి. ఇక్కడ కొంచెం పైకంటే సరిపోతది. ఇంక ఇది కూడా ఉడికిపోయింది. కొంచెం ఉప్పు, కారాలు చూసుకొని మళ్ళీ వేసేసుకొని దగ్గరగా ఎగరబెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతది. చూసుకుంటున్నాను టేస్ట్ అనేది. నేను బ్రష్ చేసేస్తానండి లేవగానే. మళ్ళీ బ్రష్ చేయలేదేమో అనుకుంటారు. పొద్దున్న అన్నీ అయిపోతాయి. స్నానం ఒకటి అవ్వదు. ఇంకా కొంచెం కారం వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తే నాకు ఇంకా వంట పని మొత్తం అయిపోయినట్టే ఇంకా. ఇంకా పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు చేపించి ఇంకా స్కూలు యూనిఫామ్ వేసుకోవాలన్నమాట వాళ్ళు. ఈరోజు మండే కదా, ఐరన్ చేయాలి స్కూల్ యూనిఫామ్. సో, ముందు రోజు ఐరన్ చేయాలండి. దేనికున్న టైం దానికే ఉంటుంది. ముందు రోజు ఉన్న పనులు ముందు రోజు ఉంటాయి. తర్వాత ఉన్న పనులు 7:15, 7:20 అయింది ఇప్పుడు టైము. ఇంకా 10 మినిట్స్ ఉంది కదా పెద్దోన్ని లేపడానికి. అంతలోపు నేను ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ ఛానల్‌లో ఉన్న కమెంట్స్ అనేవి చూసి రిప్లై ఇస్తాననమాట. స్టిచ్చింగ్ ఛానల్‌లో ఏమేమి కామెంట్స్ వస్తున్నాయో చూసి రిప్లై ఇస్తాను. వ్లాగ్స్ ఛానల్‌లో ఏం కామెంట్స్ ఉండవండి. వ్లాగ్స్ సంబంధించిన ఛానల్ కాబట్టి స్టిచ్చింగ్ ఛానల్ ఎక్కువ ఉంటాయి. వ్లాగ్స్ వాళ్ళు కూడా స్టిచ్చింగ్ సంబంధించినవి పెడతారు కానీ నేను పెద్దగా పట్టించుకోను. మెయిన్ వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్‌లో పెట్టిన కామెంట్స్‌కి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటాను. వ్లాగ్స్ ఛానల్‌లో స్టిచ్చింగ్ పెట్టినా కూడా పెద్దగా పట్టించుకోననమాట. లైక్ కొట్టి ఊరుకుంటాను. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ లెర్నింగ్ కోర్స్ కదా! ఎడ్యుకేటెడ్ ఛానల్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం రిప్లై అనేది ఇవ్వాలి.
నాకు వైఫై ఉందండి. అందుకనే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది వర్కు. లేకపోతే అస్సలవ్వదు. ఈ 10 నిమిషాలు కూడా నేను ఈ టైము అనేది వేస్ట్ చేయననమాట. ఈ 10 నిమిషాలు కూడా. అంటే ఒక సిస్టర్ అడిగారు, "మిమ్మల్ని చూసి టైలరింగ్ ఛానల్ స్టార్ట్ చేశానక్క. నాకు అస్సలు అవ్వట్లేదు. పిల్లలతోటి, ఇంట్లో పనులతోటి బ్లౌజులు సరిపోతున్నాయి. నాకు ఒక వీడియో పెట్టడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు ఇన్ని వీడియోస్ ఎలా పెడుతున్నారని అడుగుతున్నారు. సో, అన్నిట్లికి ఒక్క వీడియోతో సమాధానం చెప్పొచ్చని చెప్పేసి ఈ వీడియో తీశాను. 7:30 అయిందండి ఇప్పుడు. ఇంకా పిల్లల్ని నిద్ర లేపేశాను. పెద్ద చిన్నోడు ఎలా ఆల్రెడీ లేచిపోయి పడుకున్నాడు కదా! కూర్చున్నాడు లేచి. ఇంకా పెద్దోడిని లేపాలనమాట. లైట్ వేస్తాను. ఇంకా వీడిని లేపేసరికి చుక్కలు కనిపిస్తాయి. లెగండి, లెగండి అని చెప్తుందనమాట. వాళ్ళ డ్యాడీని లెగమని చెప్తున్నాను. అంటే వాళ్ళు లెగిస్తే గానీ ఇల్లు క్లీన్ అవ్వదనమాట. లేదంటే బెడ్రూమ్ మొత్తం కూడా ఇరుకుగా అయిపోతది. అందుకని లెగండి, లెగండి అని ఫోర్స్ చేస్తున్నాననమాట. చూడండి బట్టలన్నీ మడత పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా పండగ రోజునే ఉతికేసుకున్నానండి. ఇంకొక 5 రోజుల దాకా ఉతకాల్సిన అవసరం లేదు. మధ్యలో చిన్న బాబు గానీ, పెద్ద బాబు కానీ టాయిలెట్ ఏస్తే మాత్రం మళ్ళీ ఉతకాల్సొస్తది. ఇంగో లేపుతున్నాను. అస్సలు లెగట్లేదు. లెగు లెగు అంటున్నాననమాట. ఎగ్జామ్స్ ఉన్నాయండి 11th నుంచి. లెగు లెగు అంటున్నాను. వాళ్ళ డాడీని కూడా లేపుతుంటే వాళ్ళ డాడీ కూడా నేను లెగనంటున్నారు. ఇంకా ఇద్దరిని ఇంకా అటు ఇటు లేపడానికే సరిపోయింది నాకు ఒక 15 నిమిషాల పాటు. ఇంగలాగా మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఇంకా లెగంటే ఇంకా ఫైనల్గా ఏదో నచ్చజెప్పి లేపాను. నిద్ర మబ్బులో ఉన్నాడనమాట. ఇంకెళ్ళి కూర్చో అక్కడ హాల్లో తమ్ముడు టీవీ చూస్తున్నాడంటే వెళ్ళి కూర్చున్నాడనమాట. ఇప్పుడు ఇవంతా దులిపేసుకుని ఇలాగా పిల్లలు తొక్కేస్తూ ఉంటారనమాట. దులిపేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి. ఇంకా అలాగ అయిపోతూనే ఉంటుంది పిల్లలతోటి. మళ్ళీ మన స్టిచ్చింగ్ సంబంధించిన గుడ్డ ముక్కలు కూడా ఉంటాయి కదా! అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చాలా పని. సో, ఇంకా అందరు లేసారు. మొత్తం మీద తరిమేశాననమాట హాల్లోకి. సో, ఇదంతా దులిపేసుకుని మళ్ళీ నీట్‌గా సదిరేసుకుంటే మళ్ళీ వచ్చి పాడు చేసేస్తారు. అంతే. ఇంకా నా పని అలాగా తుడుచుకుంటాం. ఇంక వాళ్ళొచ్చి పాడు చేయడం. సో, ఈ పక్క బట్టలు కూడా మొత్తం కూడా మడత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. ఇంక కొన్ని ఉన్నాయి. ఇవి కూడా మడత పెట్టేస్తే అన్నీ ఒకేసారి వేసేస్తానండి. ఇంకా సగం సగం కాదు. మళ్ళీ మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా! వీటితోనే కూర్చున్నామనుకోండి ఇంట్లో పనులతోనే అన్నీ ఇంక 24 గంటలు ఇంట్లో పని చేసుకుంటూ కూర్చుంటే మన చేతిలో ఒక రూపాయి ఉండదు. ఎప్పుడు చేసుకోవాలో పనులు అప్పుడు చేసుకోవాలనమాట. పండగ ముందు రోజైతే ఫుల్‌గా అన్నీ వాష్ చేసేసి శుభ్రంగా ఉతికేసి ఆరేసేసాను. ఇంక అందుకని ఒక 2 రోజుల వరకు పని లేదు. వారానికి 2 సార్లో ఒకసారి వేస్తానండి. ఈ మంచం వచ్చేసి నవ్వారు మంచం అనమాట. ఇవన్నీ గమ్ము. ఎండిపోయిన గమ్ములు. సగం ఉన్నప్పుడు ఎండిపోతది ఎందుకో గానీ అస్తమానం మోర్తిస్తాం కదా! అందుకని. సో, ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను ఒకసారి. ఇల్లన్నీ తుడిచేసుకుంటే ఓ పని అయిపోతది. ఇల్లు తుడవకుండా టిఫిన్‌లు పెట్టనండి నేనైతేని. బట్ట పెట్టడం అంటారా? ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే కుదురుతుంది. లేకపోతే ఇప్పుడు ఏం కుదరదు అసల. ఇప్పుడు బట్ట పెట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళకి టిఫిన్ బాక్సులు వాళ్ళకి రెడీ చేయటాలు ఎక్కడ కుదిరితే స్నానాలు చేయించాలి, బ్రష్లు చేయించాలి. ఇంకా చిన్నపిల్లలే కదా! సో, ఇంకా ఫైనల్‌గా అయితే వేడి నీళ్ళు పెట్టేశానండి పిల్లల కోసము. వాళ్ళు బ్రష్‌లు వాళ్ళ డాడీ చేయిస్తున్నారు. పెద్దోడికి నేను చేయిస్తాను కానీ చిన్నోడికి. మా చిన్నోడు నా ప్యాంట్ చూసారా? ఒకటేమో షార్ట్‌గా ఉంది. ఒకటేమో లాంగ్‌గా ఉంది. చిన్నోడు పైకి పెట్టుకొని పని చేసుకోమని చెప్తున్నాడనమాట. నాకేం వద్దురా అన్నా సరే ఒక కాలు పైకి పెట్టి పని చేసుకో అని చెప్తాడు. అలాగే శాడిస్ట్‌లా బిహేవ్ చేస్తాడండి ఒక్కొక్కసారి. మొహం మీద జుట్టంతా పెడతాడు. ఇలాగే ఉండంటాడు. అదొక రకంగా బిహేవ్ చేస్తాడు. చిన్నోడు కదా! ఇంకా తెలీదనమాట. ఇంక వాళ్ళ డాడీ సంకెక్కి మొత్తం కుమ్మేస్తా ఉంటాడనమాట పాపం. ఇంకా ఇల్లంతా క్లీనింగ్‌లో ఉన్నాను. వాళ్ళని కిందకి దిగొద్దని చెప్తాననమాట క్లీన్ చేసేటప్పుడు. లేకపోతే చెత్త చెత్త కిందనే ఉంటది. ఇంక మళ్ళీ దిగాడు. నాతో ఏదో చెప్తున్నాడు. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానండి మిషన్ దగ్గర. ఎందుకంటే అన్ని గుడ్డ ముక్కలు ఉన్నాయనుకోండి అస్సలు బాగోదు. ఇల్లు మరీ దరిద్రంగా ఉంటది. అవన్నీ నీట్‌గా తీసేసి కవర్‌లో ఏసేస్తాననమాట. మనకి పక్కన సంచి ఉంది. ఆ సంచిలో వేసేస్తాను. ఈయన ఇందాక ఎప్పుడో ఎళ్ళాడు బ్రష్ చేసుకుంటానమ్మా అని. చిన్నోడు చేసుకోలేడు. పెద్దోడు చేసుకుంటాడు గానీ ఎప్పుడు చేయించమనమాట. మధ్య మధ్యలో మళ్ళీ మేము చేయిస్తాము. ఎందుకంటే వాడు ఇంకా చిన్నోడు కదా! క్లీన్ చేసుకుంటం రాదు. బట్టలు ఉన్నాయండి బాబోయ్! 2 రోజుల నుంచి ఫుల్లు వర్షాలు కదా! అసల వేయటానికి కుదరలేదు. ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇల్లు క్లీన్ చేయకుండా టిఫిన్ అయితే పెట్టనండి.
ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. నేను టైమింగ్ చెప్తా ఉంటాను ఎప్పటి వరకు ఏం జరిగిందని. ఈరోజు మండే కదా, అంటే నిన్న మండే కదా, నిన్నటి వ్లాగ్ అనమాట ఇది. ప్యాంట్ పైకి పెట్టుకుని పని చేసుకోమని చెప్తున్నాడండి. మళ్ళీ మీరు అడుగుతారు అందుకుని ముందే చెప్తున్నాను, లేకపోతే ఊరుకోడు అనమాట. అదొక రకమైన మనిషి మా చిన్నోడైతే. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. పిల్లలకైతే బ్రష్లు చేయించేసాను, వేడి నీళ్ళు పెట్టాను, స్నానం చేపిస్తున్నా. అయితే ఎదురింటి అమ్మాయి నిన్న తెలుగు జాతీయ దినోత్సవం అంట, తెలుగు భాష దినోత్సవం అంట. అంటే వెల్కమ్ ఏదో సాంగ్ ఉందని చెప్పేసి ట్రెడిషనల్ వేర్లో వెళ్తుంది. బాగా అనిపించింది. అందుకనే ఇంకా నేను వీడియో షూట్ అనేది తీశానమాట. చాలా చక్కగా ఎంత అందంగా ఉందో చూడండి. భరతనాట్యం అంట. సో ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేయించేసానండి. స్నానాలు చేయించేసి ఇంకా టిఫిన్ పెడదామని చెప్పేసి కూర్చోబెట్టాను అనమాట. పెద్దోడు స్నానం చేస్తున్నాడు. తినేస్తారులేండి. వైట్గా ఉంది ఏంటమ్మా అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి బియ్యం రవ్వ ఉప్మా, హెల్తీ అని చెప్పి తినమని చెప్తున్నాను. ఇంకా పెద్దోడు వచ్చేసరికి పెద్దోడు కూడా తినిపించాలి. నేను తినిపించిన వాళ్ళే తినేస్తాలేండి. అంతలోపు నేను బాక్సులు పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, హార్ట్స్ అండ్ కంపెనీ అంట ప్రతి స్కూల్లో వచ్చి బాక్సులు ఇచ్చారండి. ఇచ్చే బాక్సులు ఏదో స్టీల్ బాక్సులు ఇవ్వచ్చు కదా, ప్లాస్టిక్ బాక్సులు ఇచ్చారు. నేను వద్దని చెప్తున్నాను, ప్లాస్టిక్ బాక్స్లో తినకూడదమ్మా, హెల్తీ కాదంటే, లేదు మాకు హార్ట్స్ అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, హెల్తీ అంట, తినాలంట. అంటే పెరుగు తినాలి కానీ బాక్స్లో తినకూడదన్నా సరే వినట్లేదండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు, నాకు పెట్టి అంటే ఇంకా తప్పక బాక్స్లో పెడుతున్నాను అనమాట. చిన్నోడికేమో ఉప్మా కావాలంట బాక్సులోకి. సరే ఏదో ఒకటి ఇలా తింటే చాలు అనుకున్నా, ఎందుకంటే ఇంకా కొంచెం కారంగా కూడా ఉంటుంది కర్రీ, మళ్ళీ తినలేడని చెప్పేసి ఇంకా ఉప్మా పెట్టాను. ఇంకా స్టీల్ బాక్సెస్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా దలసరిగా ఉంటాయి ఇవైతే. డీమార్ట్లో సరుకు చాలా బాగుంటుంది. అయితే నేను దీంట్లో స్నాక్స్ పెట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. బాక్సులు 2 బాక్సులు, చిన్నోడికి పెద్దోడికి. చిన్నోడి పేరు కార్తీక్ అండి, పెద్దోడి పేరేమో జయదేవు. నేను చిన్నోడు పెద్దోడు అని పిలుస్తాను. వాళ్ళ డాడీ మాత్రం కార్తీక్ జయదేవ్ అని పిలుస్తారు. చిన్న అని పిలుస్తారు చిన్నోడిని. నేను చిన్నోడిని చిన్న అని చెప్పి పిలుస్తాను, పెద్దోడినేమో పండు అని పిలుస్తాను అనమాట. పేర్లు పెట్టి పిలవను, కానీ పేర్లు పెట్టి పిలవాలని చెప్తూ ఉంటారు. కానీ ఇంకా అమ్మకి ముద్దు కదా, అందుకని ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటాను. ఇవన్నీ ఫ్రూట్స్ కూడా నిన్న పాలవెల్లిలో పెట్టాం కదా, అవన్నమాట. యాపిల్ కట్ చేసి 2 ముక్కలు పెట్టేశాను. తర్వాత ఆరెంజ్ కావాలంటే తీస్తున్నాను అనమాట. ఇది నార్మల్ ఆరెంజ్ అండి, అంటే మనకి గుల్ల ఆరెంజ్ ఉంటుంది కదా, పైన తొక్క ఈజీగా వస్తుంది, ఆ టైప్ కాదనమాట. ఇంకా కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు టైం లేదు కదా, అందుకుని టైం లేని టైంలో ఇవన్నీ చేస్తా కూర్చుంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను రా అంటే వినట్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను తిప్పలు పడుతూ పైన ఉన్న తొక్కంతా తీసేసి ఆడికొక 2 ముక్కలు, ఈడికొక 2 ముక్కలు వేసేసాను. ఇదిగోండి, మండే మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు, అంటే 9:30, 10 వరకు వ్లాగ్ నేను ఎలా చేస్తాను, ఇంట్లో పనులు ఎలా చేస్తాను అనేది ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో తీశానమాట. ఇంకో సగం తిన్నాడు, సగం తీసుకొచ్చేసాడు. మళ్ళీ అలాగే పాడేస్తే వేస్ట్ అయిపోతుంది కదా. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మెల్లగా తిందామని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా అవంతా అయిపోయిందండి. ఇంకా బాక్స్లో అడవిడంతా అయిపోయింది. తీసుకెళ్ళి నేను సెట్ చేసేసుకుంటే బ్యాగ్లో సరిపోతుంది. ఇంకా పెద్ద ఆయన అయితే మెల్లగా తింటాడు, ఈయనేమో ఫోను. ఇప్పుడు నేను ఐరన్ చేసుకోవాలి. ఐరన్ కోసము ఇవి ఫస్ట్ రోజు ఐరన్ చేస్తాను, మళ్ళీ 2 రోజులకి విప్పేస్తానండి, వేరే బట్టలు వేస్తాను, అప్పుడు మళ్ళీ ఐరన్ చేస్తాను అనమాట. ఒక్కసారి ఐరన్ చేస్తాను వేసుకునేటప్పుడు ఫస్ట్ టైం, మిగతా టైంలో ఐరన్ చేయను. సో ఫైనల్గా అయితే వంట పని అయిపోయింది, పిల్లల స్నానాలు అయిపోయినాయి, టిఫిన్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఐరన్ చేస్తూ ఉంటే చిన్నోడు కొంచెంసేపు ఆడుకుంటాడు. పొద్దున్న లేచాడు కాబట్టి కొంచెం టైం ఉంది, పెద్ద ఆయనకి లేదు టైము, లేటుగా లేచాడు కదా, ఆయన టిఫిన్ చేస్తున్నాడు. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్ అండి. నేను ఎక్కువ టైలరింగ్ దానికోసం ఎక్కువ వాడతానమాట. అప్పుడప్పుడు ఇలాగ నా బట్టలు, మా వారి బట్టలు అలా చాలా తక్కువే. మా వారైతే బయట ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆయనకి ప్యాంట్లు షర్ట్లు చాలా బరువుతోటి ఐరన్ చేయాలన్నమాట. మనకు అంత బరువుతో ఉండదు, మనంతా లైట్ వెయిట్ కదా. ఆయన బయట ఇచ్చేస్తారు, నేను పిల్లలు అయితే చేస్తామన్నమాట. మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసేది అంటే టైలరింగ్ కోసం. లైనింగ్ క్లాత్ని జాయిన్ చేస్తాను కదా, అప్పుడు వాడతాను అనమాట బజాజ్ ఎలక్ట్రానిక్. వేరేదైతే నాకు అస్సలు నచ్చదు. నాకు ఇదే బాగా అనిపించింది. ఇప్పుడు టైము, నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైం వచ్చేసి 10:30 అండి.
9:30 వరకు అయితే వీడియో షూట్ చేశాననమాట. ఇంకా ఆ తర్వాత పడుకుంటాను యాక్చువల్‌గా. కానీ ఇప్పుడు పడుకుంటానికి లేదు కదా! మీరు 9:30 వరకు ఏం చేస్తారక్క అని అడిగినప్పుడు 9:30 వరకు వీడియో షూట్ చేసి, తర్వాత ఎడిటింగ్ చేసి, తర్వాత అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా 10 దాటిపోతదండి. సో, ఇవన్నీ కూడా ఐరన్ చేసేస్తున్నాను పిల్లలవి. కొంచెం ఫాస్ట్‌గా పెట్టేస్తాను వీడియోని. ఇక్కడ మొత్తం కూడా ఇలాగ నీట్‌గా ఐరన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చెడ్డీలు కూడా అంతే. ఇంకా మా వాడు రెడీగా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు ఇస్తారా, ఎప్పుడు వేసుకోవాలని. నా డాడీ ఏపిస్తారులేండి. నేను ఐరన్ చేస్తే ఆయన ఏపిస్తారు. నేను ఫస్ట్ టైమే చేస్తాను. మళ్ళీ రేపు చేయను, ఎల్లుండి చేయను, మళ్ళీ మార్చేస్తాను. 2 డేస్ 3 డేస్ అంతే. మళ్ళీ కొత్తవి తీసినప్పుడు మళ్ళీ ఐరన్ చేస్తాననమాట. ఉతికిన బట్టలు తీసినప్పుడు. ఏ పనులైనా సరే బెడ్రూమ్లోనండి. హాల్లోనూ కిచెన్లో అస్సలు ప్లేస్ ఉండదు. సో, అయిపోయింది, ఇంకా తీసేసాను. తీసేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. ఇంక ఈయన తింటానే ఉన్నాడు ఇంకాని. పెద్దాయన మెల్లగా తింటాడనమాట. ఇంకా పెద్దోడు కూడా తినడం అయిపోయింది. వాటర్ తాగేశారు. తాగిన తర్వాత నేను ఇక్కడైతే ప్యాక్ చేసేయాలండి ఇప్పుడు బాక్సులు తీసుకొచ్చి. అంతలోపు వాళ్ళ డాడీ చూసుకుంటారనమాట. ఇంకా బట్టలు వేయటాలు, షూస్లు వేయటాలు అవన్నీ. నాకు ముందయిపోతే మళ్ళీ నేనే చేసుకోవాలి అది కూడా. నాకు ఇప్పుడు పని అవ్వలేదు కాబట్టి నేను ఈ పనులు చేస్తున్నాను. లేకపోతే ఈ పనులు చేసేసి అక్కడ స్టూల్ మీద కూర్చున్నాను అనుకోండి, ఇంక పిల్లలకి వెయ్యి, షూస్లు వెయ్యి, ఓపిక తక్కువ. మన ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక మగవాళ్ళకి ఉండదు కదా! ఇంకేం చేస్తాము, ఎక్కువ మాట్లాడితే గొడవలు తప్ప ఏముండవు. ఇంకా మనమే చేసుకోవాలి. ఇంకా కొంచెం తక్కువ వచ్చినాయి, వాటర్ వేస్తున్నాను. స్టీల్‌వి పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయండి. చెక్ చేసాం మేము డీమార్ట్‌లో. కానీ ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడంలేండి. కొంచెం తక్కువే వాడతాము. ఇంక కొంచెం కొంచెం కర్చీఫ్ అయితే వేసేసాను. అందులో ఒక కర్చీఫ్, ఇందులో ఒక కర్చీఫ్, చిన్న చిన్న కర్చీఫ్‌లు. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. ఇంగో నా పనులు అయిపోయినాయి కదా! ఇంకా చిన్నాయనకి ఎయ్యని మళ్ళీ నాకు ఆర్డర్ అనమాట. ఇద్దరు స్కూల్‌కి వెళ్ళేంత వరకు మా ఇద్దరికీ పనులే ఉంటాయండి. మోస్ట్‌లీ నాకెక్కువ ఉంటాయి పని. ఆయన బట్టలేయటం ఒక్కటే, ఇంకేం లేదు గానీ నాకెక్కువ పని ఉంటదనమాట. పిల్లలు స్కూల్‌కెళ్ళేంత వరకు ఫుల్లు ప్రెషర్‌గా ఉంటది. కొంచెం క్లీన్ చేయమని తీసుకొచ్చి ఇచ్చాడు. పాలిష్ పెట్టమని. బాలేదంట. పాలిష్ పెట్టమని. సో, పిల్లలైతే రెడీ అయిపోయారండి స్కూల్‌కి. ఇంకా వీడియో తీస్తున్నాం కదా! ముందుకొచ్చి ఉన్నారనమాట కార్తీక్, జయదేవ్. ఇంకా రెడీ అయిపోయి పిల్లలు బయటికెళ్ళిపోతే వాళ్ళని స్కూల్‌కి దింపేసి వస్తారు మళ్ళీ. ఈరోజు వాటర్ వస్తాయనమాట. అంటే మండే వాటర్ వస్తాయి. ఖచ్చితంగా పట్టాలి తొందరగా. లేకపోతే చిన్నగా వస్తున్నాయండి, ఆగిపోతున్నాయి. 10 నిమిషాలకే అడుగుకెళ్ళిపోతున్నాయనమాట. పట్టకపోయామనుకోండి ఇంక చాలా ఇబ్బంది అయిపోతది. ఇంకా వీలుండగానే లోపల కిచెన్‌కెళ్ళి మొత్తం నా కోసం వేస్ట్ చేస్తున్నారనమాట. నేనేం చేశానంటే బిందెలన్నీ కడిగి తొందరగా పట్టుకోవచ్చని నేను అక్కడికెళ్ళాను. కానీ వీళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వచ్చి బ్యాగులన్నీ పట్టుకుని, వీళ్ళకి పట్టుకుంటాం కూడా రాదు ఇంకా పిల్లలకి. ఇంక దీనికి పెట్టాలనమాట. అది కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలి. సింగిల్ ఫోల్డింగ్ కాదు. సింగిల్ నాట్ కాదు, డబుల్ నాట్ ఏస్తేనే ఉంటది. లేతే అడుగు భాగంలో కొట్టుకుని పోతది. అది మనకి రోడ్డు ఉంటది కదా అది. ఇంకా పిల్లలకు స్కూల్‌కి ఇది పని మనిషి ఉంటారండి. అంటే మనకి హెల్పర్ ఉంటారనమాట ఇవన్నీ వేయటానికి. ముగ్గురం పంచుకుంటాం డబ్బులు. బయట ముగ్గేసి వెళ్ళిపోతదనమాట. ఇంకా పిల్లలు కూడా రెడీగానే ఉన్నారు స్కూల్‌కి వెళ్ళడానికి. నా ఫోటో తీయి, నా కెమెరా తీయి అని చెప్తున్నాడనమాట. ఇంకా పిల్లలు కూడా ఈయన బండి దింపుతున్నారు. ఇంకా పిల్లలకి స్కూల్‌కి పంపించేసామంటే ఇంకా పెద్ద తుఫాన్ వెళ్ళిపోయినట్టే. ఇంకా ఎక్కుతున్నారండి వీళ్ళు. అమ్మయ్య! వీళ్ళని పంపించేసామంటే స్కూల్‌కి ఇంట్లో పని చేసుకోవచ్చనమాట. ఇంకా బాయ్ చెప్పేస్తున్నా. నేను కూడా బాయ్ చెప్పేస్తున్నా. మీరు కూడా బాయ్ చెప్పేసేయండి. హమ్మయ్య! వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే బయట తుడాలి. లోపల తుడిచేసాను కదా! బయట తుడాలి. లోపల కూడా ఎప్పుడు తుడుస్తానంటే ఇంకొకసారి తుడుస్తాను బట్ట పెట్టేటప్పుడు. ప్రెజెంట్ అయితే బయట తుడుస్తాను. లేకపోతే బయటున్న మట్టంతా లోపలికి వచ్చేస్తది మళ్ళీను కూడాని. నేను స్నానం చేయించినప్పుడు ప్యాంటు తడుస్తుందని చెప్పేసి ఒక ప్యాంటు పైకి పెట్టుకో అమ్మా అన్నాడనమాట. 2 పెట్టుకుంటానంటే 2 వద్దు, ఒకటే పెట్టుకో అన్నారు. ఇంక అప్పటినుంచి నన్ను కిందకి ఆ ప్యాంట్ అనేది దింపనివ్వట్లేదు.
అలా ఉంటుందండి మా వోళ్ళు పని. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఆ ప్యాంట్ పైకి పెట్టుకుంటూ ఇప్పుడు దింపుకుంటున్నాను. మీకు అబ్జర్వ్ చేస్తారు కదా కొంతమంది, ఇలా పెట్టుకున్నవి ఏంటక్క అని. ఇక మా చిన్నోడితో చేసిన పని అనమాట అది. సో ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటే బట్ట పెట్టేసుకోవాలి. ఈరోజు సోమవారం కదా, పూజ చేసుకోవాలండి. ఇలా నీట్గా తుడిచేసుకుని ఇంకా బట్ట కూడా పెట్టేసుకోవాలి. నీళ్ళు వస్తాయి, ఫస్ట్ నీళ్ళు పట్టేసుకోవాలి బాబోయ్. మళ్ళీ నీళ్ళు కానీ ఆగిపోయినాయి అంటే ఇంకా నా పని అయిపోయింది. ఏం చేస్తున్నావు రాగానే ఒకటే అడుగుతారు, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు. ఇక్కడ ఇన్ని చేసినా కూడా ఏం చేస్తున్నావు. నీళ్ళు ఇప్పుడు కానీ పట్టలేదంటే మాత్రం నా పని అయిపోయింది. సన్నగా వస్తాయన్నమాట. అంటే 15 నిమిషాలు ఫాస్ట్గా వస్తున్నాయండి. ఇంకా మొత్తం మా ఇంటి దగ్గర అంతా కూడా మోటార్లు పెట్టేస్తారనమాట. ఇంకొక 5 నిమిషాలు మొత్తం సన్నగా అయిపోతాయి. ఆ సన్నగానే అయిపోయిందా నా పని అయిపోయింది. ఇంకా వెళ్ళినట్టునే పట్టుకోవాలి కదా. ఏం చేస్తాను ఇప్పుడు నేను ఇక్కడ తొడలేదనుకోండి, కొంచెం వాటర్ పడ్డాయనుకోండి, ఇంకా నేను తొడడానికి ఉండదు. మళ్ళీ చీపురు కట్ట పాడైపోతుంది కదా, మట్టి కూడా రాదు. అందుకని ముందు తుడుచుకున్న తర్వాత నీళ్ళు పడతానమాట. ఎందుకంటే బండ్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మట్టి అంతా కూడా ఇంకా తుడిచేసుకోవాలి, లేదంటే నీళ్ళు పడిందంటే మట్టి రాదు. సో నేను తుడిచిన తర్వాత నీళ్ళు పడతానమాట. ఇప్పటికే సన్నగా వస్తుంది, చూసారా ఎంత సన్నగా వస్తుందో. చాలా ఫాస్ట్గా రావాలి కానీ చాలా సన్నగా వస్తుంది. కొంచెం ఒక్క 15 నిమిషాలు లేట్ అయిందంటే మాత్రం మాకు తాగడానికి ఉండవు. ఇంకా సంపులోనే ఉంటాయి నీళ్ళు, అడుగు భాగంలో పైకి రావు. లోపల గొట్టం ఉంటుంది. ఆ గొట్టంతో మనం ఇలా పట్టుకోవాలన్నమాట. వంటకు వాడతాను, తాగడానికి మాత్రం వేడి నీళ్ళే మరిగించుకుని బాగా తాగుతాం. బాగా అలవాటు అయిపోయింది పిల్లలకి. అంతే, కాచి చల్లార్చిన నీళ్ళండి, అన్ని నీళ్ళు కాదు. అంత మరిగే నీళ్ళు తాగము, కాచి చల్లార్చిన నీళ్ళు అనమాట. 3 బిందెలు పడతాయి నాకు. సో ఈ బిందెలో నీళ్ళు వేసేసి వస్తాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మా వారు ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వస్తారనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకుంటారు. ఆ ఫోన్లో ఏముంటుందో తెలీదు. ఆఫీస్ వర్కా, లేకపోతే యూట్యూబా, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా ఏమీ తెలీదు. ఏమనంటే కోపాలు. ఇదిగోండి ఇప్పటికే మరీ సన్నగా అయిపోయింది. జస్ట్ సింపుల్గా అనేస్తారు, ఏం చేస్తున్నావు అని. అవన్నీ పట్టించుకోకూడదండి. ఎప్పుడైనా సరే మనం ముందుకు వెళ్ళిపోవాలంతే. మనం ఏ లక్ష్యం అయితే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, మన వెనకాల నుంచి ఎలాంటి ప్రెషర్ వచ్చినా కూడా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే, మన కళ్ళ ముందు మన లక్ష్యం ఉండాలి అంతే. ఇంకేమీ ఉండకూడదు. ఎన్ని వచ్చినా కూడా మన లక్ష్యం మన కళ్ళ ముందు కనిపించాలి. మన టార్గెట్, మన గోలు అవి కనిపిస్తే చాలు. ఇంకా మీకు ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట. మీరు ఈ రోజంతా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తాను. ఇవన్నీ ఉంచాను అనుకోండి, ఆయన వచ్చే వరకు, మళ్ళీ ఎందుకు ఉంచావు ఇక్కడ, పెట్టచ్చు కదా, ఈ 4 బిందెలు పెట్టలేవా అంటారు. సో అందుకు నేను ముందే పెట్టేసుకుని అంతలోపు నేను బట్ట పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పైన వాళ్ళు వచ్చారండి, ఇంకా పైన వాళ్ళు కూడా పట్టుకుంటారు. అలా ఎవరికి వాళ్ళు పట్టుకుంటాం అనమాట. పట్టుకోకపోతే మాత్రం ఇబ్బంది. అందుకని తను కూడా ముందే వచ్చేసింది. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే ఇల్లు తుడిచేసి బట్ట పెట్టేస్తానండి. ఇంకా వంట పని అంతా అయిపోయింది. ఇవన్నీ గిన్నెలు తోమేసుకోవాలి. అయితే మా వారు ఏమన్నారంటే, పైన పెడతాను, ఆ పక్కకి ఎందుకు పెడుతున్నావు అంటే, అక్కడ మేకులు లేవు ఏమి లేవు అని చెప్పాను అనమాట. నేను కొడతానే అన్నారు, కొట్టి పెడతారంట. ఇంకో ఇది నిన్న సండే రోజున అక్కడికి వెళ్ళాం కదా, హైదరాబాద్, అక్కడ కొన్నాం కదా అక్కడ మాట. గిన్నెలు తోమేసానండి, అంతా అయిపోయింది. గిన్నెలు తోమడాలు అవన్నీ అయిపోయినాయి. ఇంకా బట్ట పెట్టాలి. బట్ట పెట్టేసి ఇంక ఈయన ఏదో మళ్ళీ హెల్ప్ అడుగుతారు. తీరా పనిలోకి వెళ్ళిన తర్వాత, కుమారి ఆ మేకివి, ఆ సుత్తివి అంటారనమాట. అందుకని మళ్ళీ ఈయన వెనకాలే ఉండాలి. ఇక్కడ కొడుతున్నారు ఆయన. ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ అలాగే ఎదురుగున కనిపిస్తే కొంచెం బాగుంటుందని ఆయన ఉద్దేశం అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు నాకు ఎంత గర్వంగా ఉందంటే, అది చూసినప్పుడల్లా నాకేం గర్వంగా ఉంటుందంటే, అసలు నేను యూట్యూబ్లో నేర్చుకుంటాం ఏంటి, నేను ఛానల్ స్టార్ట్ చేయడం ఏంటి, లక్షల మందికి నేర్పించడం ఏంటి. వినడానికే కాదు, అసలు ఎంత నమ్మబుద్ధి కావట్లేదు అనమాట. అలాగా మన లక్ష్యాన్ని మన వైపు పెట్టుకుని ముందుకెళ్ళిపోవాలి, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా. ఆయన టిఫిన్ పెట్టమన్నారు, పెట్టేశాను. అయితే కొన్ని బట్టలు, చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉన్నాయండి. అంటే వాషింగ్ మిషన్ వేయకూడదు, చేత్తో గీకాలన్నమాట. అంటే పిల్లలు యూనిఫామ్లు అవి ఉంటాయి కదా, కొంచెం మంచి బట్టలు, అవన్నీ చేతితో గీకేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేస్తాను. లేకపోతే మైలు పోదనమాట. కాలర్ దగ్గర ఉంటుంది కదా, అది అస్సలు పోదు. సో ఇవన్నీ తీసేసి, ఇదిగోండి ఈ టైల్ అవి పర్లేదు, ఓన్లీ ఆ డ్రాయరు అంటే ఆ నిక్కరు, ఆ షర్టు అంతే, అవి ఉతుకుతాను. కొంచెం నిన్న
టాప్ వేసుకున్నాను కదా, అది లాంగ్ ఫ్రాక్ టైప్లో ఉంది కదా అది. సో కొద్దిగా టైట్ వేసేసి ఇంకా లోపలికి పెట్టుకోవాలండి, బాత్రూమ్ లోపలికి. ఇది పెద్ద తలనొప్పి మాకు. ఎక్కడికి నీళ్ళెళ్ళో బాత్రూమ్లో వెళ్తాయి. ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే మళ్ళీ వాషింగ్ మిషన్ ఆపేసి మళ్ళీ రావాలన్నమాట. ఇంకా అదే గోల మాకైతే. అందుకనే నేనైతే ఎప్పుడు వేస్తానంటే బట్టలు, అందరు స్నానాలు అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి నా పని కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తాను. ఏ తలనొప్పి ఉండదు. ఇంకా బట్ట పెట్టేయాలండి. ఇల్లు తుడిచేసాను మళ్ళీ. రెండోసారి చూపించడం ఎందుకని చూపించలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఓకేనా, పిల్లలు 8:30కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం వచ్చేసి 9. ఈ పనులన్నీ అయ్యేసరికి 9 అయింది. ఇంక ఈ బట్ట పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ కూడా అంతే, బెడ్రూమ్లో కూడా. ఇంకా ఆయన టిఫిన్ తింటున్నారనమాట. స్టూల్ వేసి పెట్టాను, ఎందుకంటే నేను మళ్ళీ బట్ట పెట్టినప్పుడు ఇరుకుగా ఉంటుంది, లెగమంటే లెగరు. మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది. జాబ్కి వెళ్ళాలి కదా, టైలరింగ్ జాబ్ మనకి. టైలరింగ్ జాబ్కి వెళ్ళే ముందు ఒక వీడియో ఎడిటింగ్ చేయాలి టైలరింగ్ వాళ్ళ కోసం. సో అవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలంటే ఎక్కడ కూడా మనకి బ్రేక్ రాకూడదు. మన లక్ష్యం మనం కళ్ళ ముందు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఇంకా బెడ్రూమ్లో అయిపోయింది. హాల్లో కూడా బట్ట పెట్టేస్తున్నాను. ఎప్పుడు రోజు పెట్టను, సోమవారం శనివారం ఖచ్చితంగా పెడతాను. మధ్యలో బాగాలేదనిపిస్తే ఒకసారి పెడతాను అనమాట, అంతే. ఇంకా రోజు పెట్టుకుంటూ తుడుచుకుంటూ, తుడిచింది తుడడాలు, కడుక్కుంటారంటే మనం ముందుకు వెళ్ళలేమండి. ఇంకా వంట రూమ్లకే పరిమితం అవుతూ ఉంటాము. ఇంకా వీడియోస్ కోసమే పెట్టుకోవాలన్నమాట. ఆ కడుక్కుంటాలు, పిసుక్కుంటాలు, పిండి అవన్నీ వీడియోస్ కోసం తప్ప సమాజానికి ఏం యూజ్ అవ్వవు. సో ఇప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక సిస్టర్ అడిగారు కదా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఎలాగ మేనేజ్ చేస్తారని. ఇప్పుడు చూడండి, నేను లేచినప్పటి నుంచి నేనే ఎక్కువ వర్క్ చేసేది. అయినా సరే నాకు అలసట రాదు. ఎందుకంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనకి ఏ లోటు రాకూడదు. అదేవిధంగా కొంచెం మంచి పని చేయాలి, 10 మందికి యూజ్ అయ్యే వీడియోస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇంక అలా స్ట్రాంగ్గా ఉన్నానన్నమాట. ఇంక ఈ బట్ట అంతా పెట్టేసిన తర్వాత బయట కూడా పెట్టేస్తాను. ప్రతి ఒక్కరికి ఉంటాయండి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి. అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని పనులు చేసేసరికి నాకు నీరసం వస్తుంది. సర్లే నీరసం వచ్చింది కదా అని చెప్పి పడుకున్నాను అనుకోండి, ఏ రెండో అవుతుంది. తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళటం రావడం, ఇంకా అదేనా అనిపిస్తుంది అనమాట. కొన్ని రోజులకి టైం కూడా మన దగ్గర ఉండదు. ఇంకా పోయిన టైం మళ్ళీ మనకి చేతిలో రాదు కదా. అందుకని కొంచెం మనం ఓపికతో ఉన్నప్పుడే ఓపికతో చేసుకుని మనం ఎంతవరకు సాధించగలుగుతామో అంతవరకు సాధించాలి. ఎవరైతే వ్లాగ్స్ చూస్తున్నారో వాళ్ళకి ఒక్కటే చెప్తున్నానండి, మీరు వ్లాగ్స్ చూస్తే చూడండి, కానీ ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి నేర్చుకోండి. ఏదో ఒకటి నేర్చుకుంటేనే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది, ఒక ప్రెస్టేజ్ ఉంటుంది, చెప్పుకుంటానికి బాగుంటుంది. ఎవరైనా సరే మీ గురించి చెప్పుకునేటప్పుడు, ఇది చేస్తుందంట, తన బట్టలు తనే కుట్టుకుంటుందంట, ఎంత చక్కగా కుట్టుకుందో, అలాంటివి అనమాట. అలాంటివన్నీ వింటే మీకు తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడే పెడతారండి బండ్లన్నీ కూడా, అందుకనే బాగా బ్లాక్ అయిపోతుంది. పిల్లలు ఇక్కడే ఆడుకుంటారనమాట. మనది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా తప్పదు, ఏం చేస్తాం, ఇవన్నీ చేసుకోవాలి. పిల్లలు మళ్ళీ ఇప్పుడు 3 o'clock వచ్చి ఇక్కడే దేకుతూ ఉంటారు, మొత్తం దులుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి కదా. ఇంకా ఇల్లంతా కూడా బట్ట పెట్టేసి, బయట కూడా బట్ట పెట్టేసి ఇప్పుడు ముగ్గులు పెట్టాలి. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, తుడిచిన దగ్గర మళ్ళీ అలాగా ఖాళీగా ఉంచకూడదు, ఏదో ఒక చుక్క, ఒక ముగ్గు చుక్క లాంటిదైనా పెట్టాలని. సో అందుకు నేను ఏంటంటే తడి బట్ట పెట్టినప్పుడల్లా ముగ్గు పెడతాను అనమాట. ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు ఇలాంటివి. అయితే మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, హైదరాబాద్ సైడ్ ఉన్న వాళ్ళు, ఎందుకక్క మీరు ముగ్గు పెడతారు అట్లా అని. పెడతారండి, మా సైడ్ అంతా పెడతారు. ఇక్కడ ముగ్గు పెట్టేసుకుని ఇంకా లోపల కూడా పెట్టేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అలా అవుతుంది. కొంచెం పెద్దగానే పెడతాను, సోమవారం కదా. మళ్ళీ పూజ చేసుకోవాలి ఇప్పుడు. మేము సోమవారం శనివారం ఖచ్చితంగా చేస్తాము. మిగతా రోజు కూడా ఉంటుంది కానీ ఇంక ఇల్లు కడుక్కుంటారు అవన్నీ కూడా వారాలన్నమాట. ఆ 2 వారాలు మేము నాన్ వెజ్ తినం, అంటే మండే సాటర్డే నాన్ వెజ్ తినము. అవసరమైతే ఈ నైట్ టైంలో టిఫిన్ కూడా తింటాం అన్నమాట. అయిపోయింది బాగానే, చూడండి. ఏదో వచ్చిన మట్టుకి ముగ్గు. ఇప్పుడు ఎంత బాగా వేసినా కూడా ఏం కనిపించలేండి, మొత్తం కూడా అంతా కూడా పోతుంది అనమాట బండ్లు పెట్టారంటే. ఇక్కడ అయిపోయింది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పెట్టేస్తాను లోపల, ఇంటి లోపల. అవన్నీ పెట్టేసుకున్నామంటే ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయినట్టే. అక్కడ గుమ్మం దగ్గర పెడుతున్నానండి ముగ్గు. తర్వాత వచ్చేసి తులసి చెట్టు దగ్గర కూడా పెట్టేస్తాను, పూజ చేయాలి కదా, అందుకునమాట. ఇక్కడ ముగ్గు పెట్టేసుకుంటే
మా వాళ్ళు అస్తమాను నీళ్ళు పోసేస్తున్నారండి మొక్కకి. నీళ్ళు పోస్తుంటే ఏంటంటే చెమ్మ చేసేసి చచ్చిపోతున్నారనమాట. పాపం అలా వేయకూడదురా జేజ చెట్టు, ఎక్కువ వాటర్ ఎయ్యొద్దు. అడిగినప్పుడు ఎయ్యాలంటే ఎప్పుడు అడుగుతదమ్మా, ఎప్పుడు అడుగుతది. బాగా ఎండిపోయినప్పుడు ఎయ్యాలంటే వినట్లేదు. మొన్నటి వరకు వర్షాలే కదా చెమ్మ చెమ్మగా ఉంటుంది. అదెక్కడ ఏమైపోతదని భయం. పెద్దగా ఎదుగుతుందనమాట. చాలా బాగా ఎదుగుతుంది. సో, ముగ్గు కూడా అయిపోయిందండి ఇంకా. సో, మనకైతే ఇంట్లో పనులన్నీ మోస్ట్‌లీ అయిపోయినట్టే. ఇంకా నేను స్నానం చేయాలి. వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకుంటానికి నాకు అంతకంటే ముందు బట్టలు అవుతున్నాయి. ఒకసారి అవుతుంది. ఇంకొకసారి అవ్వాలి ఇంకాని. సగమే ఏసాను. ఎందుకంటే నిన్న వేయలేదు, మొన్న వేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:15, 9:20 అలా అవుతుంది. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా అవుతున్నాయి. ఇంకొకసారి వెయ్యాలి. ఇంగో ఇల్లంతా క్లీన్ అయిపోయిందండి చూడండి. మొత్తం అన్నీ ముగ్గులు పెట్టేశాను ఇంకా. అయితే చేత్తో ఉతకాల్సిన బట్టలు అన్నాను కదా, అవి ఇప్పుడు ఉతకాలన్నమాట. ఉతికిన తర్వాత వేడి నీళ్ళు పెట్టుకుంటాను. బయట చల్లగా ఉంది కదా, వేడి నీళ్ళు వేసుకున్నాం అనుకోండి కొంచెం బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇంకో కొన్ని బట్టలు ఉన్నాయి మడత పెట్టాల్సినవి, అవన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మడత పెట్టకపోతే ఆ డబ్బా ఖాళీ అవ్వదు. ఆ డబ్బాలను ఇప్పుడు మనం ఉతికిని వేసి ఆరేయాలి. ఇంకా ఆరేయడానికి బయట అయితే ఇంకా నా దగ్గర ఆప్షన్ లేదండి. ఇంట్లోనే ఆరేసుకోవాలి. బయట కొన్ని, ఇంట్లో కొన్ని. ఎందుకంటే బయట వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నదనమాట. ఆరదు ఇంకా. ఇంకా లోపలే ఫ్యాన్ వేయాలి. బయట కొన్ని వేయాలన్నమాట. పైగా ఎక్కువే ఉన్నాయి చూడాలి. మండే వచ్చిందంటే ఫుల్ వర్క్ ఎక్కువ ఉంటుందండి నాకండి. ఇంట్లో పని, బయట పని కూడా. ఈరోజే మండే మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి 11 అవుతుంది. 11 అయిన తర్వాత బ్లౌజులు కట్ చేసిన బ్లౌజులు ఉంటే ప్రాబ్లం లేదు. చాలా ఈజీగా కుట్టేయచ్చు. కానీ మళ్ళీ మనం కట్ చేసుకోవాలంటే టైం వేస్ట్. ఎందుకంటే మళ్ళీ వీడియో షూట్ చేస్తాను కదా. స్టిచ్చింగ్ అయితే అన్నీ షూట్ చేయను. ఒక్క స్టిచ్చింగ్కి నాకు 40 నిమిషాలు, 50 నిమిషాలు పట్టేస్తుంది. సో, అదంతా షూట్ చేసుకుంటూ కూర్చుంటే మనకి మెమరీ ఫిల్ అవుతుంది. సో, నాకైతే స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. అన్నీ ఒకే రకంగా కట్ చేసుకోవచ్చు. కటింగ్లోనే మెయిన్ ఉంటుందన్నమాట. అందుకు నేను కటింగ్ ఎక్కువ చూపిస్తూ ఉంటాను మన వాళ్ళకి. సో, ఇవన్నీ మడత పెట్టేసిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది చూసారా. ఎందుకు వచ్చిందంటే సాయంత్రం మా ఫ్రెండ్ అపార్ట్మెంట్లో పూజ ఉందంట, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తుంది. సరే వస్తానని చెప్పాను. నైట్ పూజ జరిగిందండి అపార్ట్మెంట్లో. ప్రతి అపార్ట్మెంట్లో పెట్టుకుంటారనమాట వినాయకుడిని. అయితే పూజ ఉంది, నేను తప్పకుండా రావాలి అంటే సరే అని చెప్పాను. పైన అమ్మాయి కూడా చెప్పంటే మనం చెప్తే బాగోదు కదా, నువ్వే చెప్పు ఫోన్ నెంబర్ ఇస్తాను అప్పుడైతే మర్యాద ఉంటుంది, మళ్ళీ నేను చెప్తే బాగోదు అని చెప్తే సరే ఫోన్ నెంబర్ ఇవ్వి అన్నది. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళకి చెప్పు రమ్మని అనే కన్నా మీరు ఫోన్ నెంబర్ తీసుకుని మీ దగ్గర లేకపోతే మీరు చెప్తేనే మర్యాదగా ఉంటుంది అనమాట. వేరే వాళ్ళు చెప్పారనుకోండి సర్లే అనుకుంటారు. మనకైనా అంతే కదా, వాళ్ళు రమ్మన్నారంటే వాళ్ళు చెప్పొచ్చు కదా అనిపిస్తుంది కదా, అలా అనమాట. సో, ఫోన్ నెంబర్ అయితే షేర్ చేస్తున్నాను. పైన అమ్మాయి నెంబరు. ఇందాక నీళ్ళు పట్టింది చూసారా, ఆ అమ్మాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాము. సో, ఫైనల్గా అయితే ఇంతవరకు అయితే అయిందండి పని 9:30 వరకు. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ వేసుకుంటానంటే అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు. ఒక 10 నిమిషాలు కూడా మిస్ అవ్వదు అనమాట. ఇప్పుడు నాకు ఎడిషనల్గా ఏమొచ్చింది పని అనేది, ఈ పూజ ఎడిషనల్. ఇంకా మనకి ఇష్టదైవం కాబట్టి ఏమనకూడదు. అసలు ఎవరు పిలిచినా వెళ్ళిపోతాను. ఎక్కడ అన్నదానాలు చేసినా కాదన్ను. వెళ్తూ ఉండగా అడ్డంగా ఆపి కొంచెం ప్రసాదం తీసుకుని వెళ్ళండి స్వామి అంటే ఆగిపోతాననమాట. అంత ఇష్టదైవం నాకు. ఇంకా పూజ అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పేసి వస్తానని చెప్పాను. ఇంకా ఈ పనంతా అయిపోయిందండి. ఇప్పుడు టైం ఎంత అయింది, 9:30 అయింది. ఇప్పుడు 9:30 అయింది. ఇంకా ఇంట్లో పనులు అయిపోయినాయి. వేడి నీళ్ళు పెట్టుకున్నాను. కాగడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. అంతలోపు ఒక వీడియో అంటే మన స్టిచ్చింగ్ వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్ అంటే మనం షూట్ చేసేటప్పుడు కొంచెం అడ్డు అవన్నీ అవుతూ ఉంటాయి కదా, సౌండ్లు వస్తాయి. అవన్నీ తీసేసి ఎడిటింగ్ చేయడానికి నాకు ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. ఇంకా ఎక్కువే పడుతుంది. మన స్టిచ్చింగ్ వీడియో కదా, కరెక్ట్గా ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి, ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇవ్వను. ఎందుకంటే మనకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి కనీసం 40 నిమిషాలు మాట్లాడాలన్నమాట. కటింగ్ 40 నిమిషాలే ఉంటుంది కదా. సో, 40 నిమిషాలు మాట్లాడాలంటే అక్కడ మళ్ళీ హీట్ అయిపోతాయి నీళ్ళన్నీ. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఎడిటింగ్ చేస్తున్నాను. ఎక్కడ ఫాస్ట్ పెట్టాలి, ఎక్కడ స్లో పెట్టాలి ఏంటనేది ఎడిటింగ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. స్నానం చేసి వచ్చి పూజ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అందుకుని ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో టైలరింగ్ ఛానల్స్, అసలు ఇంట్లో పని అవ్వట్లేదు, ఇలా వీడియో తీయడం కూడా కుదరట్లేదు అన్న వాళ్ళకి
చాలా బెస్ట్ అండి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడాని. ఇవన్నీ నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఇది ఒక్కరోజు చేసే మేనేజ్ కాదండి. రోజు ఇంతే నేను. ఇంక రోజు పెట్టమంటే పెడతాను, మీ ఇష్టం. చూసే ఇంట్రెస్ట్ ఉంటే మీకు బాగుందక్క, మోటివేటెడ్గా ఉందక్క, ఇలాంటి పనులన్నీ మీరు చేస్తుంటే నన్ను నేను మోటివేట్ చేసుకున్నట్టు ఉంది అని చాలామంది చెప్పారు. మీకు ఇలాగా ఈ పద్ధతి నచ్చితే నేను పొద్దునుంచి ఏం చేశాను ఏంటనేది ప్రతిదీ షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎడిటింగ్ అయిపోయింది, పక్కన పెట్టేసి స్నానం చేసి వస్తాను. అంతలోపు బట్టలు కూడా మనకి సగం అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఈ డబ్బాలో వేసేస్తే ఇంకో సగం వేయాలన్నమాట. ఆ సగం వేసే ముందు నేను స్నానం చేసి వస్తాను, నా బట్టలు కూడా వస్తాయి. ఇంకా మా వారు అంటారా, ఇంకా ఎప్పుడో లెగుస్తారు, ఎప్పుడో పని చేసుకుంటారు. ఇంకా నేను అసలు పట్టించుకోనండి, స్నానం చేయమని చెప్పను. ఆయన తెలుస్తుంది కదా ఎప్పుడు ఏం చేయాలో. అని వాళ్ళతో చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మన పనులు ఆగిపోతాయి అనమాట. నా పనులు నాకే. ఇంకా మిగతా బట్టలు కూడా వేసేస్తున్నాను. ఇంకా స్నానం చేసి వచ్చేసి నేను వేసుకునే డ్రెస్ కూడా వేసేస్తాను అనమాట. ఇదిగోండి, ఇంకా ఆయన ఎప్పుడు ఫోన్ పట్టుకుని తిరగడమే ఆయన పని. ఇదివరకు అంత పిచ్చి లేదు కానీ ఆస్ట్రేలియాలో వచ్చిన తర్వాత బాగా పిచ్చి ఎక్కిపోయింది, ఫోన్ పిచ్చి. ఎందుకంటే అక్కడ ఒంటరిగా ఉండటం అలవాటైపోయి భార్య బిడ్డలకి ఏం చేయాలో తెలియక ఫోన్ పట్టుకునే ఉండేవారు. అలాగా అలవాటైపోయింది. 3 ఏళ్ళ నుంచి ఇదే గోల మా ఇంట్లో. మా అత్తగారితో కూడా చెప్పాను, ఎప్పుడు చూసినా ఫోనే పట్టుకుంటారంటే ఇంకా ఆవిడ ఏం చెప్పలేదు. ఇంకా అందుకు నాకు విసుకొచ్చి నా పని నాదే, ఆయన పని ఆయనదే అనమాట. సో ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి పైన బట్టలు ఉన్నాయండి, అదే బయట ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, అది కూడా వేసేసాను. వేసేసిన తర్వాత నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ బట్టలు కూడా వేసేస్తాను అనమాట. ఇంకా అయిపోయింది నాకు కూడా స్నానం చేయటం, అన్ని పనులు కూడాని. ఇన్ని ఆల్రెడీ నేనైతే ముందే నేను అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాను, ఆన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందో చెప్తాను. ఈ పనులన్నీ అయ్యేసరికి టైం వచ్చేసి 9:45, 10:10 అంతే. సో పనులన్నీ అయిపోయినాయని చూడండి, ఫైనల్గా చూపిస్తున్నాను. ఇదనమాట ఫైనల్ లుక్ అనేది. దీపారాధన కూడా అయిపోయింది, బయట దీపారాధన కూడా అయిపోయింది. బయట దీపారాధన, లోపల దీపారాధన అంతా అయిపోయింది. ఈ పనులన్నీ అయ్యేసరికి టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది అనమాట. రోజు అంతే. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంది. యాక్చువల్గా 10కి అయిపోవాలి పనులు. మళ్ళీ బట్ట పెట్టుకుంటాను, పూజ అంటే కామన్గా చేస్తానులేండి, మామూలుగా దీపారాధన చేస్తాను అంతే. ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉందన్నమాట, మండే కదా, అందుకుని టైం లేట్ అయిందన్నమాట. ఇప్పుడు ఎంత అయింది టైము, 11:45 అయింది, అంటే 10:50 అయింది. ఇంకా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా పూజ అయిపోయింది కదా, తినేద్దామని చెప్పేసి కొంచెం ఉప్మా అంటే, కొంచెం ఏం లేదు బాగానే ఉంది. గిన్నెలో చూస్తే కొంచెం అనిపించింది కానీ ప్లేట్లో వేసుకుంటే బాగానే ఉంది. దీంతో మనం ఆవకాయ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. పంచదార వేసుకుంటారన్న కానీ నేను స్వీట్ ఎక్కువ తినను, చాలా తక్కువ. ఎక్కువ నేను స్పైసీయే తింటాను అనమాట, మరీ స్పైసీ కాదు, మామూలుగా. అయిపోయిందండి, అంత పనులు అయిపోయినాయి. రెండోసారి కూడా అయిపోతుంది. ఇవన్నీ కూడా బట్టలు ఆరేసేసుకోవాలి. ఆరేసుకున్న తర్వాత మబ్బుగా ఉంది, ఇంట్లోనే ఆరేయాలి, తప్పదు. కొంతసేపు వాయిస్ ఓవర్ ఇస్తాను, వాయిస్ ఓవర్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 దాటింది. ఇంకా బట్టలు కూడా ఆరేసేసానండి మొత్తం కూడా. ఇంట్లో పెద్ద పని మళ్ళీ. ఇది ఒక స్టాండ్ ఉంది కదా, దీనికి కెమెరా పెట్టేసుకుని షూట్ చేస్తానన్నమాట. ఇప్పుడు కుట్టాల్సిన బ్లౌజ్ వచ్చేసి ఇది. ముందు రోజు నైటే, అంటే నేను ఖైరతాబాద్ వెళ్తున్నాను చెప్పాను కదా, అప్పుడు ఐరన్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:40, 12:35 అయింది, బ్లౌజ్ అయిపోయింది. ఓకేనా. ఇవి నేను చెప్పాను కదా, కటింగ్ షూటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ కూడా షూటింగ్ అయిపోయింది, కానీ ఎడిటింగ్ అవి తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్లౌజ్ కుడదామని చెప్పేసి తీసుకొస్తున్నాను. ఈ బ్లౌజు ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ ఇచ్చారండి, దీనికి ఐరన్ చేసి, అంటే ఐరన్ చేయొచ్చు కానీ పిండాల్సిన అవసరం లేదు. ఇది బ్లౌజ్ పీసు, లైనింగ్ పీస్ కాదు. ఇప్పుడు 2:30 అవుతుంది. ఏం జరిగిందంటే మా వాడికి 5 days బ్యాక్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, నేను చూసుకోలేదన్నమాట పనిలో పడి. అయితే ఇంకా ఈరోజు లాస్ట్ సబ్మిషన్, మండే లాస్ట్ సబ్మిషన్ అనేసరికి మా వారికి ఫోన్ చేసి ప్రింట్అవుట్లు తీసుకురామని చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను అనమాట. మా చిన్నోడికి, అంటే యూకేజీ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అంటే అమ్మలకేనమాట. ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళు చేయరు కదా, మనకే పెద్ద పని. ఇంకా 2:30, 2 o'clock నుంచి స్టార్ట్ అయిందండి, అరగంట పట్టింది. ఇది ఒక ఎక్స్ట్రా టాస్క్ నాకు ఈరోజు, అంటే మండే రోజు అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి పూజ, ఓకేలే పూజ పర్లేదు, దేవుడి గురించే కదా మనం వెళ్ళేది. ఇది ఎక్స్ట్రా టాస్క్ నాకు. 1/2 వేస్ట్ అయిపోయినట్టే. ముందే నాకు తెలుసుంటే నేను సండే రోజుని కవర్ చేసుకునేదాన్ని, తెలియకపోవడం వల్ల ఈరోజు వేస్ట్ అయిపోయింది.
ఇంక ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళాలి. అంతకంటే ముందు కటింగ్ చేసి పెట్టేశాను. ఇంకా కొంచెం కటింగ్ ఉంది పెండింగు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి దగ్గర దగ్గర. అంతలోపు ఇదంతా కట్ చేసేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను ఆ పేపర్స్ పట్టుకొని. ఇలాగా ఆన్ చేసుకుంటాననమాట కెమెరాని కటింగ్ చేసేటప్పుడు. అవన్నీ ఇలా చూసుకుని కటింగ్ చేస్తాను. అసలు పడుతుందా లేదా, ఎక్కడ పడుతుంది ఏంటి అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవాలి. ఇంత చేసినంత వేస్ట్ అయిపోతుంది అనమాట. మీకు కటింగ్ మాత్రమే కనిపిస్తుందండి, ఇంకేం కనిపించదు. చేతులు కటింగ్ అంతే. హ్యాండ్స్ అయిపోయినాయి. కత్తిరి మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా నేను బెడ్రూమ్లోనే చేస్తానండి పనులు. అక్కడే కొంచెం లైటింగ్ బాగుంటుంది, పైగా కన్వీనియంట్గా ఉంటుంది, ప్లేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది హాల్ అనుకోండి, సగం వరకు మనకి మిషన్ అయిపోయింది. ఒక బ్లౌజ్ కుట్టేసాను, ఇంకొక దానికైతే సెట్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ పూజ అన్నారు కదా, మరి కొంచెం చూడాలి. మరి బ్లౌజ్ అయితే అవ్వదు అనుకుంటున్నాను. పైగా అరగంట వేస్ట్ అయిపోయింది, లేకపోతే సగం బ్లౌజ్ కుట్టేసేదాన్ని. ఇంట్లో పనులు వ్లాగ్స్ ఛానల్కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? అందరూ వంట పని దగ్గర ఆగిపోతారండి. ఇంత వంట చేసాం, అది క్లీన్ చేసాం, ఇది క్లీన్ చేసామని. కానీ మనది అది కాదు. వంట తర్వాత మనకున్న క్రియేటివిటీ, మనకున్న టాలెంట్, మనకున్న ఓపికని ఇలా బయటకు తీసుకురావడమే. అందుకని మీకు చెప్తూ ఉంటాను, మీరు బ్లౌజులు కాకపోయినా అట్లీస్ట్ మీ డ్రెస్సులు మీరైనా కుట్టుకోండి, మీ లంగాల కుట్లు మీరైనా వేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఫోల్డింగ్ వైపుకి ఇలా పెట్టేసుకుని తర్వాత ఇలా క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది నిన్న కట్ చేశాను, అంటే మండే కట్ చేశాను. ట్యూస్డే కుట్టాలన్నమాట. టైం లేదు, ఇంకా పిల్లలతో సరిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేసే టైము, వాళ్ళు చదివించడాలు, వాళ్ళు ఆడుకుంటారు కదా. ఇంకా నేను మళ్ళీ వాళ్ళ వెనకాలే ఉండాలి, డబ్బులు ఏమైనా తగిలించుకుంటారు కదా. ఎట్లనో వాళ్ళు అరుస్తూ ఆడుకుంటారు. ఆ టైంలో నా బ్రెయిన్ కూడా పనిచేయదు సరిగ్గా. ఏం కుడుతున్నానో ఏం కట్ చేస్తున్నానో కూడా తెలీదు. అందుకు నేను వాళ్ళతోనే ఉంటానన్నమాట ట్యూషన్కి వెళ్ళిపోయేంత వరకు. కానీ హాలిడేస్ వచ్చినాయి అంటే నేను బలి ఇంకా అసలు పని అవ్వదు అనమాట. సో అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేసాను. అలారం కూడా మోగిపోయింది. 3 గంటలకు అలారం మోగుతుంది అనమాట. ఫోన్లో పెట్టుకున్నాను, పనిలో పడి మర్చిపోతానని. అలారం కూడా మోగేసింది. ఇంకా స్కూల్కి వెళ్తున్నానండి ఇప్పుడు. ఎక్కడ కూడా అవన్నీ సదిరేసుకుందాం. మళ్ళీ అయితే పిల్లలు వచ్చారనుకోండి, ఆ కత్తుళ్ళు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇవన్నీ పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోవటమే ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది? 3 అయింది కరెక్ట్గా. ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి. ప్రాజెక్ట్ వర్క్లు అనమాట. ఇప్పుడు చేశాను, 1/2 అవర్ పట్టింది వీటన్నిటికీ. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఆ పేపర్స్ని పట్టుకుని ఇంకా లాక్ వేసేసుకుని వెళ్ళడమే. స్కూటీ కొనడం కొంతవరకు మంచిదే అయింది. ఎందుకంటే పిల్లల బ్యాగులు అవన్నీ చాలా బరువు ఉంటాయి కదా, అవన్నీ మోసుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. సో నేనైతే లాక్ వేసేసుకుని వెళ్ళిపోతాను. కొంచెం ముందే వెళ్తానులేండి, ఎందుకంటే కరెక్ట్ టైంకి ఎవరైనా కస్టమర్లు వచ్చారనుకోండి, ఎప్పటికీ కదలరు వాళ్ళు. 10 నిమిషాలు వాళ్ళతోనే సరిపోతుంది. అప్పుడు లేట్ అయిపోతుంది కదా. అందుకని ముందుగానే వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా తర్వాత ఎవరు వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను వాళ్ళ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటనేది. మొత్తం కూడా వీడియో తీయకూడదు అనమాట. స్కూల్ జోన్ కదా, పర్మిషన్ లేకుండా వీడియోస్ అవి తీయకూడదు. జస్ట్ గ్రౌండ్ వరకే చూపిస్తాను. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నానండి. ఇంకా స్కూల్కి దగ్గరికి వచ్చేసాను. ఇది వచ్చేసి చూడండి, ఇదంతా కూడా మనకి స్కూల్ జోన్ అనమాట. అంటే అక్కడ వీళ్ళు ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆడతారు. ఈ పక్కన గేట్ ఉంది కదా, అక్కడ పిల్లల్ని తీసుకురావాలి. సో పిల్లల్ని అయితే తీసుకొచ్చేసి హోంవర్క్లో కూడా కంప్లీట్ చేశాను. 4:30 అయింది. మేము వచ్చేసరికి 3:45 అయింది. పిల్లలకి ఎగ్జామ్స్ కదా, ఎక్కువ హోంవర్క్లు ఇవ్వలేదన్నమాట. ఆ చిన్నోడికి తెలుగు ఇచ్చారు, రాసేస్తే ఎగిరిపోయాడు ఆడుకుంటానికి. సర్లే ఎందుకులే ప్రెషర్ పెట్టడం, ఎట్లనో 3 డేస్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పుడు పిండేయచ్చులే అని చెప్పేసి వదిలేసాను నేను కూడా. ఇంకా వీడికి కొంచెం పాపం కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది, 2nd క్లాస్ కదా, కొంచెం సేపు చదివేసి నేను కూడా వదిలేస్తాను. ఇంకా 2 డేస్ తర్వాత ఇంకా వీళ్ళని పట్టుకుని చదివించాలి. వీళ్ళకి ఒక ఆఫర్ ఇస్తానండి, A1 వచ్చినప్పుడల్లా, అంటే మంచి మార్కులు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి టాయ్ కొంటాను అని. వీడికి ఏదో గుర్తొచ్చింది, చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడంటే అక్కడ ఇప్పుడు వినాయకులు ఉన్నాయి కదా, అదొక సరదా అనమాట పాపం. ఈయనేమో మొహం మార్చుకుని కూర్చున్నాడు, నేను ఎప్పుడు వెళ్ళాలని. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళు అంటున్నాను. ఇంతంత చిన్నపిల్లలకి ఎంతంత వర్క్లో నేనే చెప్పలేకపోతున్నానండి.
ఇంకో టైం వచ్చేసి 4:30 అవుతుంది కదా! ఇంక చాలులే క్లోజ్ చేసేసి ఆడుకో అని చెప్పాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే నాకు వర్క్ అవ్వదండి. చెప్తున్నాను కదా! పిల్లల్ని చూసుకోవటమే నా పని. వాళ్ళేమో గంతుతారు, ఎగురుతారు అన్నీ చేస్తారు. అయితే ఇదొచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ కుట్టమని చెప్పారనమాట. దానికోసం అయితే నేను ఇవంతా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న లేస్ ఉంది. ఆ లేస్ అంతా తీసేయాలి. ఈ బోర్డర్ వచ్చిందనమాట. ఆ బోర్డర్ తీసేసి అప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టాలి. మొన్న అడిగిందొచ్చి అయిపోయిందా అని. ఇంకా అవుతుందమ్మ తల్లి ఇంకా అవ్వలేదనుకున్నా మనసులో. ఇవన్నీ ఫోల్డింగ్ చేసాం. ఈ పాతయి ఏంటంటే పెద్ద తలనొప్పి. దాని ఫాల్స్‌లు పీకాలి, అవేమో లేస్‌లు లాగాలి. మీరు చేసుకురండి అంటే ఇంకా అది పట్టుకొని అలా వెళ్ళిపోతారనమాట. మనకి ఒక వీడియో రావాలి కదా! లాంగ్ ఫ్రాక్ వీడియో. దానికోసం ఇలాంటి వాళ్ళని భరించాల్సొస్తుంది. ఇది లేస్ అనమాట. లేస్ కూడా పక్కన పెట్టేసి ఇంకా నేనేం చేయాలంటే క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగ్ తెచ్చుకోవాలి. క్రేపు, కాటన్ ఆ 2 లైనింగ్‌లు తెచ్చుకుంటే సరిపోతది. చూపిస్తాను చూడండి. ఇది లేస్ అనమాట. బోర్డర్ వచ్చింది. ఇది ఏం చేయాలంటే అంబ్రెల్లా కుట్టి కింద మళ్ళీ గేర దగ్గర అతికించాలంట. అసలే బరువు ఉంది మరి ఎలా వస్తదో ఏంటో. ఏదైనా ఒక చిన్న టిప్ అంటూ ఆలోచించాలి. ఒక టిప్ ఆలోచించి మీకు చెప్తాను. కొత్తగా ట్రై చేస్తాను ఒక టిప్పు. నీట్ ఫినిషింగ్ రావడానికి. అప్పుడు మీకు చెప్తాను మీకు కూడాని. ఈ వీడియో కటింగ్, షూటింగ్ అన్నీ ఉంటాయండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి కొత్తవి వచ్చినప్పుడు నేను వదలననమాట. సో ఇవి నేను ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు నేనైతే లైనింగ్లు తెచ్చుకుంటాను. ఇది బాందిని టైపు. చాలా స్ట్రాంగ్గా ఉంది. పాతది చీర. కానీ లుక్ మాత్రం బాగుంటుందిలేండి వేసుకుంటే. మల్టీ కలర్ కదా! ఇంకా పిల్లలు బయట ఏం చేస్తున్నారో చూసొస్తాను. అప్పుడప్పుడు చూస్తూ ఉంటానన్నమాట. ఇదిగో చూసారా? అందుకునే క్లీన్ చేసి పెడతాను. ఇంకో ఎక్కడెక్కడ పాకుతా ఉంటారు. ఆటలు ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా! పక్కింటి అబ్బాయిలు కూడా వస్తూ ఉంటారనమాట ఆడుకుంటానికి. ఇంకా టైం అవుతుందండి. ఇంకా 5 అయింది. ఇంకొక అరగంట సేపు ఆడుకుంటారు. తర్వాత తీసుకెళ్ళిపోతాను ట్యూషన్కి. ఇంకా టైం అయిందని చెప్తున్నా. వీళ్ళకి ముందే రెడీ చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ మనకి 7:30 కల్లాగా వెళ్ళాలన్నమాట పూజకి. ఇప్పుడు 7 అవుతుంది. 7:45, 5:45 అవుతుంది. వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను అన్ని లైనింగ్లు. అయితే ఒక తెలిసిన ఆవిడి పిండి వంటల షాప్ ఓపెన్ చేసిందండి. అంటే పక్కన ఉండేది షిఫ్ట్ చేసిందనమాట. సరే నన్ను చూసి నవ్వుతుందనమాట. సరే అని పలకరించడానికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఏదో ఒకటి కొనాలి కదా! బాగోదు కదా! పల్లి పట్టి తీసుకొచ్చాను. హెల్తీగా ఉంటుంది. పైగా మనం చూసి నవ్వినప్పుడు ఏదో ఒకటి కొనకుండా అలాగా బాగున్నావా అనేసి వస్తే బాగోదు కదా! అందుకని తెచ్చానమాట. 50 రూపీసు. ఇంక ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇదిగో 10 to 6 అవుతుంది. అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి రెడీ అయిపోతున్నాననమాట. 6:30 అయిందండి. అయితే నేను వీడియో ఎడిటింగ్ చేయలేదు. ఒకరొచ్చి మాట కస్టమరు కొంచెం నాకు 2 హ్యాండ్స్ కట్ చేసేసి కొంచెం షార్ట్ చేసి ఇమ్మన్నారు. నేను చేయనని చెప్పాను. అయినా సరే బ్రతిమలాడితే రెగ్యులర్ కస్టమర్ అని చెప్పేసి చేసిస్తే ఒక అరగంట పోయింది అక్కడ టైము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిందనమాట. 7 అంటే ఇంకా నేను వెళ్ళి ఇప్పుడే కూరగాయలకి వెళ్ళానమాట. 6:30కి అలా వెళ్ళాను కూరగాయలకి వెళ్ళి అన్నీ తీసుకొచ్చానండి. అన్ని రకాల కూరగాయలు తేలేదు. ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చాను. కొంచెం ఫ్రూట్స్ తక్కువగా దొరికినాయి మాకు. పపాయ తెచ్చాను. ఇది వచ్చేసి 50 రూపీస్. తక్కువే అని చెప్పుకోవాలి. ఇంకా యాపిల్స్ చిన్నగానే ఉన్నాయి కానీ 10కి అది 100కి 12. 100కి 12, 100కి 12 కాదండి. 50కి 7 ఇచ్చాడు. 100కి 14 అనమాట. 100కి 14 ఇస్తే నేను ఇంకా 1.5 అంటే 150 రూపీస్ తెచ్చేసానమాట. కొంచెం తక్కువ దొరికినాయి కదా పిల్లలు తింటారని. కరివేపాకు తెచ్చుకున్నాను. చెప్పాను కదా కరివేపాకు అయిపోయిందని. తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్లు తెచ్చాను. 50కి 4 అంట. తర్వాత కొన్ని రకాల కూరగాయలు తెచ్చాను. అంతే. ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు 7 అయింది. మధ్యలో ఎడిటింగ్ ఏం కాలేదండి. ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడం కుదరలేదు. ఆల్రెడీ పొద్దున ఒక వీడియో అప్లోడ్ చేశానని కొంచెం ధైర్యంగా ఉన్నాను. లేకపోతే ఎలాగైనా ఎడిటింగ్ చేసేదాన్ని. మధ్యలో హ్యాండ్స్ కట్ చేయమని వచ్చారు కదా! అక్కడ అరగంట టైం వేస్ట్ అయింది. పేరుకే హ్యాండ్స్ కటింగ్ కానీ టైం ఎక్కువే పడుతుందండి. సో ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సదిరేసుకోవాలి. టమాటాలు తీసుకురాలేదు. ఓన్లీ ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చానమాట. ఇంకా టైం అయిపోయింది. 7:30 అయిపోయింది. మనకి పూజకి టైం అయిపోయింది. నేను రెడీ అయిపోయాను. ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాను. ఇంకా పిల్లల్ని ట్యూషన్కి తీసుకురావాలన్నమాట. వెళ్తున్నాను ఇప్పుడు. చీర కట్టుకుని వెళ్తాను. ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు వెళ్తున్నాను నేను. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసానండి. ఇంకో వెళ్ళాలి ఇప్పుడు. కొబ్బరికాయ ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి. మా ఫ్రెండే పక్కనే ఉంటారు. వాళ్ళు పూజ చేపిస్తే పిలిచారనమాట. వెళ్ళాలి కదా కంపల్సరీ. ఇప్పుడు టైం వచ్చేసి
7:45, 8 అయింది. ఒక అరగంట సేపు అయితే పూజ అయింది. ఇంకా 7:30కి స్టార్ట్ అయిపోయింది. 7:30కి వచ్చేయమని చెప్పిందనమాట. నేనే 7:30 కంటే ఇంకా పిల్లలు నేను రెడీ అవ్వాలి, నేను రెడీ అవ్వాలి కదా. పైగా మార్కెట్ కదా ఈరోజు, అందరికీ లేట్ అవుతుంది మార్కెట్ రోజుని. అందుకని చెప్పేసి ఇంకా నాకు 7:45 కల్లా బయలుదేరితే పక్కనే కాబట్టి ఒక 1 మినిట్లో వెళ్ళిపోయాము. ఇంకా పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదాలు అవి చాలా ఎక్కువ పెట్టించింది ఇంటికి. ఇంకా నైటు వంట ఏం చేయలేదండి, ప్రసాదాలు సరిపోయినాయి. పక్కనే అన్నదానం అవుతుంటే కూడా ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలతోటి. అక్కడే తినేసి వచ్చేసాం. మా ఆయన కూడా ఒక ప్లేట్లో తెచ్చేసాను. ఇంకా వంట లేదు, కానీ ఫుల్గా కొంచెం టైర్డ్ అనిపించింది అంతే. సో ఈ రోజైతే నేను చేసింది ఏంటంటే ఒక 2 వీడియోలు పోస్ట్ చేశాను స్టిచ్చింగ్ సంబంధించినవి. ఒక వ్లాగ్ చిన్న చిన్న షార్ట్లు పోస్ట్ చేశాను. ఒక బ్లౌజు కట్ చేసి కుట్టాను. కట్ చేసి కుట్టలేదు, ఒక బ్లౌజ్ కుట్టాను, ఇంకో బ్లౌజ్ కట్ చేశాను అంతే. కానీ ఇంట్లో పనులు ఎక్కువ అయినాయి అనమాట. మండే ఖచ్చితంగా ఇంట్లో పనులు ఎక్కువ అవుతాయండి. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ప్రతిరోజు మన రోజు కాదు కదా, అలా మోటివేటెడ్గా ఉండాలన్నమాట. పని ఎక్కువగా ఉంటుంది సాటర్డే ఒకటి, మండే ఒకటి. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. మాల వేస్తున్నారనమాట, బంతిపూల మాల. మా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి అపార్ట్మెంట్లో ఖచ్చితంగా విగ్రహాలు నిలబెడతారు. విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందరి అపార్ట్మెంట్లో. తెలిసిన వాళ్ళైతే ఇలా పూజకు పిలుస్తారు, తెలియని వాళ్ళైతే పిలవరు. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు జరుపుకుంటారు అన్నమాట. బయట పెట్టిన దానికన్నా ఇక లోపల పెట్టుకున్న వాళ్ళు ఇలా ఏంటంటే పూజ అయితేనే పిలుస్తారు మనల్ని. అన్నదానాలు అవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారనమాట. ఇంకా అందరిని పిలిస్తే ఒప్పుకోరు కదా, అందరినీ పిలిచారని అనుకుంటారని. పూజ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అపార్ట్మెంట్స్లో బాగుంటుందిలేండి, కలిసిమెలిసి ఉండొచ్చు. ఇంకా ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరు డ్యాన్సులు కూడా వేశారు. అందులో మా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చిన్నోడు మాత్రం అరటిపండు కావాలని బాగా ఏడ్చాడు. అరటిపండు అనేది మా వాళ్ళకి పడదనమాట, నజ్జు చేసేస్తుంది, జలుబు చేస్తుంది, తర్వాత వచ్చేసి జ్వరం వస్తుంది ఫైనల్గా. అందుకనే ఎక్కడికైనా పూజలకు వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తాను, వీడితో వెళ్తే ఇబ్బంది అని. కొంచెం పెద్దగా అవ్వాలన్నమాట, పిల్లలు పెద్దగా అయితే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా హారతి ఇస్తున్నారు. ఈ హారతి అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు పట్టుకుని ఇంటికి వచ్చేసామండి. పెద్ద పెద్ద ప్లేట్లోనే పెట్టారు ప్రసాదము. ఇంకా హారతి కూడా అయిపోయింది. పులిహోర, ఇంకా వచ్చేసి శనగలు ఇచ్చారు. ఇంకా పైనాపిల్, మా దగ్గర ఎక్కువ పైనాపిల్ స్వీట్ చేస్తారనమాట, రవ్వ కేసరి పైనాపిల్ తోటి అది. తర్వాత వచ్చేసి కొబ్బరి హల్వాతోటి లడ్డూలు. ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టి ఎక్కువ పెట్టి ఇచ్చింది నాకు, ఫ్రెండ్ కదా అని చెప్పేసి. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఫుల్ డ్యాన్సులు. మా వాడు మాత్రం లేడు, చిన్నోడు నా వెనకాలే ఉంటాడు, అమ్మ అమ్మ అని. పెద్దోడు బాగానే ఆడుకున్నాడు. వీళ్ళంతా ఒక గ్యాంగ్ అనమాట. వీడు జయదేవ్. అల్లరి చేయకూడదని చెప్తున్నాను. ఇంకా ప్రసాదాలు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. చెప్పాను కదా పక్కన అన్నదానం జరుగుతుందని. అది తినేసి మా వారు కూడా పట్టుకొని వచ్చేసాను. ముందు ప్రసాదాలు తీసుకొచ్చేసాం, తర్వాత తినేసి వచ్చామన్నమాట. ఇప్పుడు 9:30 అవుతుంది, పిల్లలు టీవీ చూస్తున్నారు. ఇంకా మిషన్కి ఈరోజు ఎక్కువ పని పెట్టలేదు. ఇంకా మా వాడు ఏదో చిన్న గణపతి ఏం చేస్తే చూపిస్తుంది అనమాట. ఇదండి మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి 1 అవర్ 40 మినిట్స్ పట్టింది. అంటే నేను 11 o'clock పడుకున్నాను అనమాట. అది 11 o'clock ఎందుకు పడుకున్నానంటే వీడియో వల్ల, లేకపోతే నేను 9:30 10 కల్లా పడుకుంటాను. చూసారు కదా ఎన్ని పనులు చేసుకున్నాను ఇంట్లో. చాలామంది అనుకుంటారనమాట ఇంట్లో పనులు చేసుకుంటే ఇవన్నీ మన వల్ల కాదని. కానీ మనం తలుచుకుంటే అవుతుంది. కొద్దిగా ఓపిక ఉండాలి. కొన్ని రోజులు మన లక్ష్యం చేరేంత వరకు కష్టపడ్డామంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.